నేను విద్యాతీర్థ మహాస్వామి ఏమన్నారంటే, నేను 12 సంవత్సరాల తర్వాత మీరు తలుపు తెరిచేటప్పటికి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఒక శిల రూపంలో మీకు కనబడతాను, ఒక మూర్తి రూపంలో కనబడతానన్నాడు. అయితే వీళ్ళకు అనుమానంతో ఏం చేశారంటే 12 సంవత్సరాల తర్వాత ఆ యొక్క తలుపు తెరిచారు. తెరిచేటప్పటికి అక్కడ లింగరూపం దర్శనం ఇచ్చారు. తర్వాత శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారికి కనబడలేదంట. అనేటప్పటికీ వీరికి భయపడిపోయారు. ఏంటి ఇక్కడ గురుగారు లేరు అని చెప్పి ఈ విషయము భారతీతీర్థ కృష్ణ స్వాములకు తెలిసేటప్పటికి వారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యయ్యో ఎంత పొరపాటు చేసింది, మనం గురుగారు చెప్పిన మాటను వినకుండా మీరు ఎందుకు తలుపులు తెరిచారని చెప్పి తల బాదుకొని ఎంతో బాధపడుతూ పోయాడంట. ఆ బాధపడుతూ పోతున్న సమయంలోనే అప్పుడు ఒకరోజు వారి కలలో విద్యాతీర్థ మహాస్వామి వారి కలలో వచ్చి, నాయన, అంటే గురువులకు శిష్యుల మీద ఎంత ప్రేమ ఉంటుందని చెప్పడానికి నువ్వు ఇంతగా బాధపడకూడదు, ఇది ఈశ్వరేచ్ఛ, ఇలా జరగాలని ఉంది కనుక జరిగిపోయింది, నువ్వు ఒక పని చెయ్యి, దీన్ని ఇక్కడే నాకు ఒక మందిరం ఏర్పాటు చేయమన్నారట. ఆ మందిరం ఎలా ఉండాలన్నది కూడా అంతకు ముందే విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పారు. ఆ విధంగా మందిరాన్ని కట్టారు. దాన్నే ఇప్పుడు విద్యాశంకరుల మందిరం అంటారు. ఇప్పటికీ మీరు వెళ్ళి అక్కడ విద్యాశంకర మందిరంలో ఎలా ఉంటుందంటే అది ఆర్కిటెక్చర్గా మనం చెప్పుకోవాలంటే గొప్ప ఆ కాలంలో ఎలా కట్టారన్నదే మనకు అర్థం కాదు. 12 స్తంభాలు ఉంటాయి. అంటే ఈ 12 రాసులు ఏ నెలలో ఏ రాశి పైన సంక్రమం కలుగుతుందో అక్కడే ఆ సూర్యకిరణాలు పడతాయి. ఇప్పటికి అలా ఉంది. ఆ రోజు మనం వెళ్తే మనకు తెలుస్తుంది. అలాంటి ఆ విద్యాశంకర మందిరంలో మనం ఇప్పుడు వెళ్ళి ఆ స్వామికి ఎదురుగా మనం కూర్చోగలిగితే మనకు ఈ గ్రహచారాలు కానీ లేక ఏవో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక దాంట్లో ఉన్నాడు కనుక ఈ యొక్క దాంట్లో ఉన్న వ్యక్తి అక్కడ పోయి ఎదురుగా కూర్చొని ఆ స్వామిని చూస్తూ నమస్కారం చేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న ప్రార్థన చేస్తుంటే చాలు. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే నిజంగా ఈ గ్రహచారాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఈ తర్వాత వచ్చిన భారతీతీర్థ కృష్ణ స్వాముల తర్వాత మరీ వచ్చింది ఎవరంటే వారి పూర్వాశ్రమంలో అన్నగారైన విద్యారణ్యులు వచ్చారు. విద్యారణ్యులు ఎవరో కాదు, హరిహర బుక్క ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కారణమయ్యారో ఆ హరిహర బుక్క వాళ్ళను మతం నుంచి మార్పించేశారంట. ఢిల్లీకి తీసుకుపోయారు. అప్పుడు ఆ కాలంలో అన్యమతంలో మార్చిన వాళ్ళను తిరిగి తీసుకొచ్చి విద్యారణ్యులు మళ్ళీ తిరిగి మన మతంలో మార్చి ఎక్కడైతే ఈ తుంగభద్రా తీరంలో అక్కడ వారితోటి విజయనగర సామ్రాజ్యం స్థాపించేటట్టుగా ఆశీర్వదించి అక్కడ స్థాపించేటప్పటికీ అప్పుడు వారంతా కూడా ఈ శృంగేరి గురు పరంపరలోని శిష్యులుగా ఉండిపోయి శృంగేరి తర్వాత అక్కడ విద్యారణ్యపురం అని చెప్పేసి అవన్నిటిని కూడా అభివృద్ధి చెందడానికి కారణాలయ్యారు. అయితే అక్కడ ఇంకొక విశేషం ఉందండి. అక్కడే శృంగేరిలో ఒక కొండ పైన మలయానికేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ మలయానికేశ్వర స్వామి ఆలయంలో మనం వెళ్ళగలిగితే మనకు నిజంగా కూడా ఎలాంటి పరిస్థితుల్లో, అంటే ప్రతి మనిషికి పూర్వజన్మ ప్రారంధం వలనో ఈ జన్మలు చేసుకున్న దాని వలనో కష్టసుఖాలు అనేది చాలా ఉన్నాయి. అంటే ఎవ్వరు కూడా ఈరోజు సుఖంగా ఉన్నానండి అనుకున్న వ్యక్తి రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ మలయానికేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అవన్నీ పటాపంచలైపోతాయని ఎందరో భక్తుల అనుభవం. అది ఊరికే చెప్పేది కాదు, ఇది కథారూపంగా కాదు, నిజంగా కూడా అక్కడ వెళ్ళి మనం దర్శించుకోగలిగితే అంతకు మించి ఇంకా మనకేం లేదు. అంతేకాకుండా అక్కడ శారదాంబ మనకు ఎప్పుడు కూడా సరస్వతి రూపంలో ఉంది. దాని గురించి కూడా ఏమంటారంటే, ఎప్పుడైతే అక్కడ ఆ పీఠం పెట్టాలని అనుకున్నప్పుడు ఆదిశంకరాచార్యులకు సరస్వతీదేవి చెప్పిందంట, ఎక్కడ తను పీఠం పెట్టాలి, భవిష్యత్తులో తన శిష్యులు ఎక్కడ ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు భారతదేశం మొత్తం కూడా 3 సార్లు అంటే కాలిబాటను తను నడిచాడు. అందులో 12 సంవత్సరాలు శృంగేరిలో ఉన్నాడు. ఆ సమయంలో సరస్వతీదేవి ఏం చెప్పిందంట, నువ్వు ఇలా ముందుకు వెళ్తున్నావు నాయన, నువ్వెప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడ ఆగిపోతాను, అక్కడనే స్థాపించినప్పుడు అక్కడ మట్ట మధ్యాహ్నము ఆ తుంగా తీరంలో అనుష్ఠానంకు కూర్చున్నప్పుడు ఈ కప్ప పాము ఇవన్నీ చూసినాక తన మనసులో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేస్తున్న స్థలమని కూడా తెలుసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ శారదాంబ అక్కడే ఆగిపోయిందంట. అక్కడే రాతి పైన శ్రీచక్రాన్ని చెక్కి తర్వాత చందనం చెట్టుతోటి శారదాంబను తీర్చిదిద్ది అక్కడ స్థాపన చేశారు. అక్కడ స్థాపన చేసిన ఆ యొక్క చందనంతో కూర్చున్నది ఇప్పటికీ మీరు విద్యాశంకరాల ఆలయంలో పోతే అక్కడ అమ్మవారు కనబడుతుంది. అంటే 1200 సంవత్సరాల క్రితము
ఆదిశంకరాచార్యులు చెక్కిన ఆ యొక్క మూర్తి ఇప్పటికీ మనకుండి మనకు ఆశీర్వచనం ఇస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క భారతీ తీర్థకృష్ణులు, ఆ తర్వాత విద్యారణ్యులు, వీరందరితోటి చూసుకుంటుంటే ఇంకా మనకు ఎన్నో 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 గురువులు, మహా గొప్ప గురువులు. గురువుని మించిన శిష్యుడు, ఆ శిష్యుడిని మించిన ఇంకో శిష్యుడు. అంటే మీరు ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పడానికి కూడా మీరు చెప్పలేరు. అంటే వారి యొక్క శక్తి, వారి యొక్క కర్మానుష్ఠానము, వారి యొక్క తపస్సు, ఇవన్నీ కూడా మనం దాన్ని అంటే యాడ్ స్టిక్ కొలవలేము. అంత గొప్ప జగద్గురువులు వాళ్ళు. ఆ జగద్గురువులు ఏంటంటే తుంగా నది, ఆ దేవాలయం అవన్నీ చూస్తుంటే మనకు తెలిసింది ఏమంటే శృంగేరి పీఠాధిపతులలో 33వ వారు తపశ్చక్రవర్తి. వారు ఎవరంటే శ్రీ సచ్చిదానంద శివబినవ నృసింహ భారతి మహాస్వాముల వారు. వారు ఏంటంటే వారు 1879 నుండి 1912 వరకు వారు పీఠాధిపతులుగా ఉన్నారు. అయితే వారి సమయంలోనే వారి తపశ్శక్తితోటి శంకర భగవత్పాదులు ఎక్కడ పుట్టారన్నది తను తెలుసుకోగలిగారు. అది కాలడి అని నిర్ణయించారు. అక్కడే శంకరుల యొక్క తల్లి అయిన ఆర్యాంబ సమాధి స్థలాన్ని గుర్తించారు. అక్కడే వారు దేవాలయాన్ని నిర్మించి అప్పుడు ఏం చేశారంటే ప్రతి ఏడాది కూడా వైశాఖ మాసంలో పాడ్యం నుంచి పంచమి వరకు శంకర జయంతి చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కంటే 100 సంవత్సరాలు అయిపోయింది. మనకు శంకర జయంతి 5 రోజుల పండగ మనం చేసుకోవడానికి కారణము మనకు ఆ వరం ఇచ్చింది శ్రీ సచ్చిదానంద శివబినవ నృసింహ భారతి మహాస్వామి వారి. బహుశా వారు తన తపశ్శక్తితోటి తెలుసుకోలేకపోయినుంటే బహుశా మనకి ఈ రోజు తెలిసేది కాదేమో. అంతేకాకుండా మనము చాలా సంబరంగా, చాలా ఉత్సాహంగా మనం దసరా చేసుకుంటాము, సంక్రాంతి చేసుకుంటాము, దీపావళి చేసుకుంటాం. కాదు, ఇవన్నిటికీ మూలమైన ఆ శంకరుల జయంతి మనం ఎక్కువ గొప్పగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ శంకరులు ఈ కాలడి శంకరుడిగా అవతారం ఎత్తకపోయి ఉంటే ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని అంటే అన్ని పక్కల అంటే బౌద్ధమే కావచ్చు, జైనిజమే కావచ్చు, రకరకాల అన్నీ కూడా వాళ్ళు మన మతాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో మనం ఏమైపోయేవారమో తెలియదు. ఎన్ని భాష్యాలు రాశారు, ఎన్ని రచనలు చేసి మనకిచ్చారు శంకరులు. ఈరోజు మనం విష్ణు సహస్రనామం చదువుకోగలుగుతున్నామంటే కారణం శంకరులే కదా. ఒకవేళ శంకరులే అవతారం ఎత్తకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకైనా సరే మనము వైశాఖ మాసం పాడ్యమి నుంచి పంచమి వరకు మన ఇంట్లో అంటే ఎంతో గొప్పగా శంకరుల జయంతి ప్రతి ఒక్క హిందువుగా పుట్టినవాడు, సనాతన ధర్మాన్ని నమ్మేవాడు పండుగ చేసుకోవాలి. అలాంటి జగద్గురువులు ఈ శృంగేరిలో ఉన్నారు. ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు. ఆ తర్వాత ఈ సచ్చిదానంద శివబినవ నృసింహ భారతి మహాస్వామి వారి తర్వాత వారు అదే సమయంలో గణపతి వ్యాఖ్యార్థ సభలని వినాయక చవితి నుంచి మనకు అక్కడ చతుర్థి వరకు కూడా శృంగేరిలో గణపతి వ్యాఖ్యార్థ సభలు అని చెప్పి మనకు ఈ యొక్క వేదం మీద వ్యాఖ్యార్థనం చేయడానికి భారతదేశంలో ఉన్న మహా గొప్ప గొప్ప వేద పండితులందరూ అక్కడ వస్తారు. అది మనకు అర్థం కాకపోవచ్చు ఆ సంస్కృతం, ఆ వేదం, కానీ అక్కడ పక్కన కూర్చుంటే అది మన చెవులో పడితే కూడా చాలు, మన లోపల ఉన్న పాపాలు పటాపంచలైతే అని చెప్పేసి మనకు ఎందరో వారి యొక్క అనుభవాలు మనకు చెప్తున్నాయి. ఇదే సమయంలో ఏమంటే వారు 1912లో వారు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు పీఠాధిపతులు అయ్యారు. వారు 34వ పీఠాధిపతి. వారు జీవన్ముక్తులు. వారు నిజంగా కూడా అక్కడ ఇప్పటికీ అధిష్టానం దగ్గర అక్కడ వెళ్ళి వారిని ఆ మూర్తిని చూస్తూ కూర్చుంటే చాలు, మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. అంతేకాకుండా వారు ఎంత తపశ్శక్తి అంటే వారు కూర్చొని దేవుళ్ళో నీలమైపోయేవారు. ఎవరైనా వచ్చి ఇలా ఊపితే కానీ తెలిసేది కాదు వారు ఈ యొక్క మానవ ప్రపంచంలో ఉన్నానని. అంత తపశ్శక్తితో కూడుకున్న ఆ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వారి తర్వాత అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని పీఠాధిపతులుగా చేశారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎంత గొప్పవారంటే శాంతమూర్తి, ప్రేమమూర్తి, కరుణామూర్తి. వారి యొక్క పీఠాధిపతి అయినాక ఈ భారతదేశంలో ఎన్నో స్థలాలలో పీఠాలను ఏర్పరిచారు. తను ఎంత విజయయాత్ర చేశారంటే అంత విజయయాత్ర చేసి వారు మన యొక్క సనాతన ధర్మాన్ని పెంపొందించుతూ ప్రతి వాళ్ళను ఒక మామూలుగా ఉన్న మానవులలో కూడా ఉత్సవం ఏర్పరిచి వాళ్ళను మన సనాతన ధర్మాన్ని నమ్మేటట్టుగా చేశారు. అంతేకాకుండా వీరు విజయయాత్ర వారు చేసినంతగా బహుశా ఇంకెవ్వరు చేయలేదంటారు. వారు విజయయాత్ర చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, వీరు మన జగద్గురువుల యొక్క శృంగేరి పీఠం యొక్క విశేషం ఏమంటే వారు ఎక్కడైనా విజయయాత్రకు వెళ్తే వారు ప్రయాణం చేసేదంతా కూడా
ఒక గంటన్నరని. సూర్యాస్తం అయ్యేటప్పటికి ఎక్కడో ఒక ఊరిలో ఆగిపోవాలి. ఊరు లేదనుకోండి, అడివైనా సరే ఆగిపోవాలి. ఎందుకంటే అప్పుడు రాత్రికి చంద్రమౌళేశ్వర పూజ జగద్గురులే చేస్తారు. జగద్గురులే ఆ పూజ చేయాలని, ఎందుకంటే 12 సంవత్సరాల క్రితము ఆదిశంకరాచార్యులు కైలాసం నుంచి ఆ చంద్రమౌళేశ్వరుడు, రత్నగర్భ గణపతిని ఇవన్నీ తెచ్చి అక్కడ ఇచ్చారు, శ్రీచక్రాన్ని ఇచ్చారు కనుక ప్రతిరోజు వర్షమే రావచ్చు, చలి పెరగవచ్చు, ఎండాకాలమే కావచ్చు, ఎలాంటి కాలమైనా సరే అక్కడ వీరు ఆ రాత్రి జగద్గురులే దానికి అభిషేకం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఎంతో అంటే విద్యారణ్యుల వారు, విజయసంగమ సామ్రాజ్యం వాళ్ళు ఎన్నో వారు కానుకలుగా భూములు వెన్నిస్తే ఈ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కర్ణాటక ప్రభుత్వము ఇవన్నీ మన శృంగేరి నుంచి వారు అన్ని వెనక్కి తీసుకునేటప్పటికీ నిజంగా చెప్పాలంటే ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పీఠాధిపతులు అయినప్పుడు వారు ఎంతగా కష్టపడ్డారు ఈ యొక్క పీఠం విశిష్టత గురించి ప్రపంచానికి తెలియడానికంటే. వారు ప్రతి దగ్గర కూడా గుడులకు అంటే గృహ విజిట్స్ కానీ వెళ్ళేవారు, శిష్యుల దగ్గరికి వెళ్ళేవారు. వారు ఒక్కొక్కసారి భిక్ష 4 గంటలకు తీసుకునేవారంట. ఆలోచించండి, వారు ఎవరి కొరకు కష్టపడ్డారు? శిష్యుల కొరకు కష్టపడ్డారు, మన కొరకు కష్టపడ్డారు. వారి తపశ్శక్తి ఎంత మనకిచ్చేవారు. ఎంత ప్రేమమూర్తి అంటే అంత ప్రేమమూర్తి అంట, ఎంత శాంతమూర్తి అంటే అంత శాంతమూర్తి అంట. దురదృష్టం ఏంటంటే నేను శృంగేరి వారి శిష్యుడినైనా కానీ నేను అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని దర్శించుకోలేకపోయాను. అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామిని దర్శించుకున్న వాళ్ళు చెప్తారు, వారి యొక్క అంటే లాలిత్యమైన ఒక తల్లిని చూస్తే ఎలా ఉంటుందో ఆ తల్లి మాదిరిగా ఉండేవాడంట. ఆ మాటలలో అంత లాలిత్యం ఉండేదంట. శిష్యులను అంత ప్రేమగా చూసేవారంట. అంత ప్రేమగా చూసి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నిజంగా చెప్పాలంటే వారి తర్వాత వచ్చిన శిష్యులే శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు 1989లో శృంగేరి పీఠాన్ని అలంకరించి తేజోభరితం చేస్తున్న ఆచార్యులు వారు ఎంత గొప్పవారంటే శ్రీవారు బహుభాష కోవిదులు, శాస్త్రాలు అధ్యయనం చేసిన మహాపండితులు. మనకి ఈరోజు ఈ 50వ సంవత్సరం అంటే వారు సన్యాస స్వీకారం చేసుకున్న తర్వాత ఇది 50వ సంవత్సరము. నాకు వారి శిష్యుడిగా ఈరోజు అవకాశం వచ్చి జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి గురించి 4 మాటలు చెప్పుకునే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైందనుకుంటాను. ఇంకా మనము భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం. హరి ఓం.